బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు 5 ఎంపీలు తమకి టచ్ లో ఉన్నారని అన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని చెప్పారాయన. కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని, ప్రధాని మోదీనే బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడారని చెప్పారు బండి సంజయ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ 17కి 17 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీట్ కూడా వచ్చే అవకాశం లేదన్నారు. గులాబీ పార్టీకి అసలు ఎంపీ అభ్యర్థులే లేరని, ఉన్నవారంతా పక్కచూపులు చూస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని అన్నారు బండి సంజయ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు తమకి టచ్ లో ఉన్నారన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని చెప్పారాయన. కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని, ప్రధాని మోదీనే బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడారని చెప్పారు బండి సంజయ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ 17కి 17 ఎంపీ సీట్లు గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీట్ కూడా వచ్చే అవకాశం లేదన్నారు. గులాబీ పార్టీకి అసలు ఎంపీ అభ్యర్థులే లేరని, ఉన్నవారంతా పక్కచూపులు చూస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని చెప్పారు బండి సంజయ్.